ప్రతిపక్ష నాయకులు చంద్రబాబు నాయుడు ఆ ప్రత్యక్ష ప్రసారం ఇప్పుడు చూద్దాం. ఇంకా ఇష్ట ప్రకారం పరిస్థితులు వచ్చే పరిస్థితి వచ్చింది. అంటే ఈరోజు ఈ బడ్జెట్ చూసిన తర్వాత ఎక్కడ కూడా ఒక డైరెక్షన్ కానీ ఒక పద్ధతి కానీ ఏమీ లేకుండా ఉండే పరిస్థితి వచ్చింది. ఈరోజు మీరు చూస్తే ప్లాన్ అవుట్లెస్ కూడా ఫిబ్రవరికి అదే వీడికి మొత్తం మార్చేశారు. వీళ్ళు అలాట్ చేసిన డబ్బులు మీరు చూస్తే ఏఆర్టీసీ గవర్నమెంట్ ఏ విధంగా పోతున్నప్పుడు హౌసింగ్ 5,000 పెట్టి 18,000 తగ్గించారు. అంటే 3 నెలల్లోనే ఇంత వ్యత్యాసం ఎదురుతున్నా మీకు అర్థం కాలేదు. ఈ 18,000 కోట్ల రూపాయలు ఇప్పుడు ఇల్లు కట్టిన అప్పులు కూడా ఇవ్వలేదు. మొత్తం వాళ్ళు ఎవరైతే బకాయిలు ఉన్నాయో వాళ్ళకి పేమెంట్స్ కూడా జరిగే పరిస్థితి లేదు. వీళ్ళు ఒక శాచురేషన్ పాయింట్ చెప్పారు, శాచురేషన్ థియరీ అన్నిటికీ. దాని ప్రకారం అందరికి ఇల్లు కట్టించేస్తా ఉన్నారు. ఇప్పుడు ఇల్లు కట్టించేసాన్ని వదిలిపెట్టుతున్నారు. ఎందుకంటే కట్టింది ఏమి లేదు. మొత్తం ఎక్కడ చూసినా అవినీతి జరిగింది. బినామీ పేరుతో ఇల్లు కట్టుకున్న పూర్తి చేశారు. అందుకనే 5,000 నుంచి 18,000 వరకు తగ్గించేశారు. రెండోది రైస్ సబ్సిడీ 3,000 నుంచి 3,500 అంటున్నారు. 4 కేజీల నుంచి 6 కేజీల ఎన్నికల్లో ప్రామిస్ చేసాం గొప్పగా చెప్పారు. అంటే 3,000 అప్పుడంటే ఇప్పుడు 3,500 కోట్లతో ఇంపాసిబుల్ మన దేశం లెక్క అయితే. అది 1/3 పెరిగిందంటే 4,500 కోట్లు కావాలి. రెండోది రైతు దాంట్లో బాగా పెరిగింది. ఎంఎస్పీ జరిగింది. ఎంఎస్పీ పెరిగా అవకాశం ఉంటుంది. అంటే మీరు చెప్పే లెక్కకు మీరు ఇచ్చేదానికి కొంత లేదు. అంటే వీళ్ళు హెవీగా ఆప్షన్ తీసేయాలి, లేకపోతే ఇవ్వకుండా ఇప్పటికే పేపర్లలో ఉండాలి. ఎడ్యుకేషన్ మీద ఎప్పుడు చిన్నతనం చూస్తున్నారు. విద్య చాలా ముఖ్యమని చెప్పనే మొన్న స్కూల్ ఎడ్యుకేషన్ 9,030 కోట్లు పెట్టి 8,413 కోట్లు తీసుకొచ్చారు. హైయర్ ఎడ్యుకేషన్ 2,303 పెట్టి 2,530 తగ్గించేశారు. ఈ సంవత్సరం వాళ్ళందరికీ కూడా హైయర్ ఎడ్యుకేషన్ కోసం 2,323 పెట్టి 100 ఇప్పుడు 2,737 కొన్ని పెంచారు. స్కూల్ ఎడ్యుకేషన్ బాగా తగ్గించారు. హైయర్ ఎడ్యుకేషన్ పెంచారు. ఇందులో మొత్తం అగ్రికల్చర్ కి 2,927 పెట్టి 2,612 తగ్గించేశారు. అంటే 300 కోట్లు తగ్గించారు. 315 కోట్లు తగ్గించారు. ఏ విధంగా అగ్రికల్చర్ ని జస్టిఫై చేస్తారు, ఏది అగ్రికల్చర్ ఏం చేయబోతున్నారు అనేది కూడా ఒక అవగాహన లేకుండా చేసే పరిస్థితి వచ్చింది. ఇంకో పక్కన మీరు చూస్తే నిత్యావసర వస్తువుల ధరలు ఎక్కడా మాట్లాడలేదు. అంటే వదిలేశారు వీళ్ళు. కనీసం అటెంప్ట్ కూడా చేసే పరిస్థితులు లేదు. ఆహార భద్రత గురించి మాట్లాడుతున్నారు. ఈరోజు వీళ్ళు చెప్పిన లెక్క అయితే బ్రహ్మాండంగా అది కూడా తప్పుడు లెక్కలు ఇచ్చారు. వాళ్ళ ఫిగర్స్ ఉన్నాయి బడ్జెట్ లో. కానీ ఇంకో పక్క సోషియో ఎకనామిక్ సర్వే కాంట్రడిక్షన్స్ ఉన్నాయి. ఆల్ ఇండియా లెవెల్ కంటే మేము బ్రహ్మాండంగా చేసామన్నారు. ఆ ఫిగర్స్ అక్కడ ఈ యొక్క సోషియో ఎకనామిక్ సర్వేలో రిఫ్లెక్ట్ కాలేదు. ఇంకో పక్కన చూస్తే నిత్యావసర వస్తువుల ధరలు ఉదరగొడుతున్నారు. దేశంలో మన దగ్గర తక్కువ ఉన్నాయని. అదే మరిగా వీళ్ళు ఇచ్చేటువంటి సోషియో ఎకనామిక్ సర్వే డిఫరెంట్ గా ఉంది. అగ్రికల్చర్ ప్రైస్ ఇండెక్స్ కి కంపేర్ చేస్తే ఆల్ ఇండియా లెవెల్లో మందరికంటే తక్కువ ఉందని వాళ్ళే ఇచ్చారు. అంటే అసత్యాల్ని ఏ విధంగా ప్రచారం చేసుకుంటున్నారు ఇవన్నీ ఉదాహరణ మాత్రం. ఇంకో పక్కన ఇంత దారుణంగా జరిగితే నిత్యావసర వస్తువుల గురించి మేము ప్రయత్నం చేస్తాం. లేవంటే రైతు బజార్లు కానీ మార్కెట్ ఇంటర్వెన్షన్ కానీ వేరేది ఎక్కడి నుంచి ఈ నిత్యావసర వస్తువులన్నీ కూడా కొనుగోలు చేయడం కానీ ఎక్కడ ఒక్క మాట కూడా మాట్లాడలేదు. అంటే వీళ్ళు ఫ్రీగా వదిలిపెట్టారు, చేతులెత్తేశారు. ఆహార భద్రత ఇంకా ప్రజలకే వదిలిపెట్టారు. మీరు ఏమైనా చేసుకోండి, మేమేం చేసే పరిస్థితులు లేవు, మా చేత కాదు అనేది చాలా స్పష్టంగా చేతులెత్తేసే పరిస్థితికి వచ్చారు. రెండోది రైతుల పంటల గిట్టుబాటు ధర కానీ కేటాయింపులు కానీ ఏమీ లేవు. స్వామినాథన్ కోట్ చేశారు. స్వామినాథన్ రికమెండేషన్లు ఇచ్చాడు చాలా స్పష్టంగా. మొన్నే పిలిపించారు ఆయన్ని. అంటే స్వామినాథన్ కూడా పిలిపించి
మళ్ళా వీళ్ళు కోఆపరేటివ్ ఫార్మింగ్ కి కొంతమంది పెద్దవాళ్ళకు ఉపయోగపడేట్టుగా కోఆపరేటివ్ ఫార్మింగ్ కింద జస్టిఫై చేసుకోవడానికి ప్రయత్నం చేస్తున్నారు తప్ప వ్యవసాయం మీద ఎక్కడా శ్రద్ధ చూపించిన దాఖలాలు లేవు. అది ఎక్కడ కూడా వీళ్ళు మాట్లాడే పరిస్థితి లేదు. ఇంకో పక్కన మీరు చూస్తే ఏదైతే ఇరిగేషన్ లో 17,500 కోట్లు పెట్టారు. నేను అడుగుతున్నా, ఎంత ఇంతవరకు ఇరిగేషన్ లో ఆయకట్టు తీసుకొచ్చారో చెప్పలేదు. వాళ్ళు ఇచ్చిన అగ్రికల్చర్ నెట్ ఏరియా జోన్ కానీ అవన్నీ మీరు చూస్తే గ్రాస్ ఏరియా కానీ అవన్నీ చూస్తే ఫిగర్స్ గణనీయంగా ఏం పెరగలేదు. ఈ ఇయర్ ఇంకా భయంకరంగా తగ్గిపోయే పరిస్థితి వస్తుంది. అంటే ఈ రోజు ఇక్కడ చూసినప్పుడు వాళ్ళు కూడా ఎక్స్ప్రెస్ చేశారు. ఇప్పుడు కర్ణాటక ప్రాజెక్టు కడుతున్నారు, ఒక్క మాట మాట్లాడలేదు. అదే మరి బాబ్లీ ఇంకా పైన 12 ప్రాజెక్టులు కట్టారు గోదావరి పైన, ఒక్క మాట మాట్లాడలేదు. ఈరోజు గోదావరి కింద తాగేదానికి నీళ్లు లేకుండా ఈ సమయంలో జిల్లాలు కూడా కొట్లాడుకునే పరిస్థితి తీసుకొచ్చారు. అంత భయంకరమైన పరిస్థితి ఉంటే దీనిపైన ఏం చెప్పబోతున్నారో ఏం చేస్తారో చెప్పకుండా ఇరిగేషన్ గురించి మాట్లాడడం హాస్యాస్పదం. చాలా స్పష్టంగా ఇది కనపడుస్తూ ఉంది. ఇంకో పక్కన మీరు చూస్తే వెల్ఫేర్ ని చెప్పలేకుండా ఏం చెప్పాలో తెలియకుండా మొత్తం చూస్తే వెల్ఫేర్ కంతా 5,532 కోట్లు పెట్టామని రఫ్ ఫిగర్ చెప్పి తప్పించుకోవడానికి ప్రయత్నం చేస్తున్నారు. మొత్తం వెల్ఫేర్ అంతా కూడా చాలా భయంకరంగా ఉంది. మైనారిటీ వెల్ఫేర్ కానీ ఇవన్నీ కూడా ఏం పెట్టలేదు, ఏమి చెప్పలేకపోయారు. చేనేత కార్మికులకి ఇదే హౌస్ లో రుణాలు పూర్తిగా మాఫీ చేస్తా ఉన్నారు, అది కూడా చెప్పడం లేదు. వెనుకబడిన వర్గాలకు అందరి రుణాలు మాఫీ చేస్తా ఉన్నారు, అవి కూడా చెప్పే పరిస్థితులు లేరు. రూరల్ వాటర్ సప్లై కూడా ఎక్కడా లేదు. కడాన రోడ్ల కోసం కొత్త రోడ్డు తీసుకొచ్చారు. ఏపీ రోడ్ సెక్టర్ ప్రాజెక్ట్ తీసుకొచ్చి ఈ సంవత్సరానికి వీళ్ళు పెట్టింది 200 కోట్లు. మొత్తం దానికి అవుట్లే వచ్చి 8,000 కోట్ల రూపాయలు చూపించి 200 కోట్ల రూపాయలు ఈ సంవత్సరం అలొకేషన్ పెట్టారు. ఇంకో పక్కన పవర్ చూస్తే 5 ఏళ్ళలో అసలు కరెంట్ ఇవ్వలేకపోతున్నారు. ఇప్పుడు 9 గంటలు ఇస్తామని 6 సార్లు పోస్ట్ పోన్ చేశారు. ఎప్పుడు ఇస్తారో తెలియదు. అలాంటిది 12,427 మెగావాట్లు 5 ఏళ్లలో మేము అదనంగా ఉత్పత్తి చేస్తామని గొప్పలు చెప్పుకుంటున్నారు. ఇది కూడా ఆచరణ సాధ్యం కాని విధంగా వీళ్ళు మాట్లాడుకునే పరిస్థితి వచ్చింది. మొన్నటి వరకు నేషనల్ ప్రాజెక్ట్స్ అన్ని అయిపోయినాయి, తీసుకొచ్చేసాం, పోలవరం అయింది, ఇంకా ప్రాజెక్టులు వచ్చేస్తామని చెప్పిన వారు ఇప్పుడు 2-3 ప్రాజెక్టులకు ప్రయత్నాలు చేస్తున్నామని పరిస్థితికి వచ్చారు. అలా మొదటికి వచ్చింది ప్రయత్నం. మొన్నటి వరకు అయితే అయిపోయిందని చెప్పారు. ఆ విధంగా చెప్పి ఈరోజు మళ్ళా మొదటికి వచ్చే పరిస్థితి వచ్చింది. నాన్ ప్లాన్ అయితే ఎక్స్పెండిచర్ మీరు చూశారు, బాగా పెరుగుతూ ఉంది. అదే మరి ప్లాన్ ఎక్స్పెండిచర్ బాగా కుదించిపోయే పరిస్థితి వచ్చింది. 13వ ఆర్థిక ఫైనాన్స్ కమిషన్ చైర్మన్ కూడా చెప్పారు, ఆంధ్రప్రదేశ్ ఆర్థిక పరిస్థితి రోజు రోజుకు దిగజారిపోతుందని. తెలుగుదేశం పార్టీ 94-95లో అధ్వాన్నంగా ఉన్న ఆర్థిక పరిస్థితిని రోజు రోజుకు ఇంప్రూవ్ చేసి ఒక పక్క గ్రోత్ కానీ ఒక పక్క డెవలప్మెంట్ని చేసి వెల్ఫేర్ని బ్యాలెన్స్ చేస్తూ ముందుకు పోయాం. దానివల్ల 2004, 2005 లేకుంటే 2000 నుంచి 3-4 ఇయర్స్ బాగా కరువు వచ్చిన డెవలప్మెంట్ మెయింటైన్ చేశాం. ఈరోజు అన్నీ చేసామంటున్నారు. ఎందుకు 5.53% తగ్గిపోయిందో చెప్పాలి. ఇండస్ట్రీ బ్రహ్మాండంగా చేసామంటున్నారు. వీళ్ళ గ్రోత్ అంతా ఇండస్ట్రీ 2005-2009 0.12%. వీళ్ళు ఇచ్చిన ఫిగర్సే. అంటే ఇవన్నీ కూడా చాలా దారుణంగా ఇదే పరిస్థితి వస్తూ ఉంది. ప్రభుత్వం శ్రద్ధ చూస్తే ఇరిగేషన్ బడ్జెట్ లో డబ్బులు పెట్టడానికి చూపించే శ్రద్ధ పైన అక్రమంగా కట్టే ప్రాజెక్ట్ నిలుపుదల చేయడంలో చూపించడం లేదు. అంటే మీరు కట్టే ప్రాజెక్టులని నీళ్లు లేకుండా ఈరోజు అవి నాన్ పర్ఫార్మింగ్ అసెట్స్ గా తయారైపోతాయి. గోదావరి ప్రాజెక్ట్ ఉంది, గోదావరి ప్రాజెక్టులో నీళ్లు లేవు. గోదావరి నీళ్లు లేకుండా ఫ్లడ్ ఫ్లో కెనాల్ చదువుతున్నాం. దానికి ఒక 3,000 కోట్లు 4,000 కోట్లు ఖర్చు పెడతాం. గోదావరి ప్రాజెక్ట్ ఒక ఎస్ఆర్ఎస్పీ నుంచి అక్కడి నుంచి మీరు చూస్తే 3-4 వేల కోట్లు పెట్టినాక నీళ్లు రాకపోతే అది పెట్టిన ఖర్చు అంతా కూడా నాన్ పర్ఫార్మింగ్ అసెట్ అవుతుంది. మేము అందుకని దూరదృష్టితో ఆలోచించి ప్రతి ఒక్కరు కూడా ఒక హోలిస్టిక్ అప్రోచ్ తీసుకున్నాం. ఆ రోజు మేము చాలా స్పష్టంగా చెప్పాం,
గ్రౌండ్